దేవయాని అయితే వరండాలో అలా నిల్చొని ఉంటుంది. అలా నిల్చున్న దేవయాని దగ్గరికి శైలేంద్ర వచ్చి చాలా హ్యాపీగా అమ్మ అని చెప్పేసి చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మని చుట్టూ తిప్పేస్తూ ఉంటాడు. అలా తిప్పగానే ఏమైంది శైలేంద్ర, ఎందుకురా ఇంత హ్యాపీగా ఉన్నావంటే, ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, దానికి నీ వల్లే అని చెప్పేసి అయితే తిరుగుతూ ఉంటాడు. ఇదంతా జరగడానికి నీ వల్లేనమ్మా, నువ్వు చెప్పడం వల్లే ఇదంతా చేశానా, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను అనేది అంటూ ఉంటాడు. నేనేం చెప్పాను, నువ్వేం చేసావురా, అసలు ఏం జరిగిందో చెప్పు అనేది అంటూ ఉంటుంది. అదేనమ్మా, రేపో మాపో బోర్డు మీటింగ్ పెడతారు కదా, అందులో రిషి ప్లేస్లో ఉన్న మనం పెట్టిన రంగాగాడు నా పేరు అనౌన్స్ చేస్తాడు. నేను ఇక కాలేజ్కి ఎండీని అయిపోవడమే అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి నిజంగా వాడు మనల్ని నమ్మాడంటావా, నీ పేరు చెప్తాడంటావంటే నువ్వు అలా ఆ విషయంలో భయమే పడకమ్మా, వాడు మన మనిషి. ఇంకా వసుధారకి డౌట్ కూడా వచ్చింది కానీ కన్ఫర్మేషన్ లేకుండా అయింది. నీకెందుకు, నేను ఎండీని అయిపోతాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది రంగా చేతిలో ఉందిరా అని అంటే, రంగా చేతిలో కాదు మన చేతిలో ఉంది, మనం ఏం చెప్తే వాడు అదే చేస్తాడు అనేది అంటూ ఉంటాడు శైలేంద్ర. అదే కావాలిరా అని చెప్పేసి దేవయాని అయితే శైలేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది.